ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? అదే తెలుగు భాష గొప్పతనం ఉంది కదన్న, మస్తు వైరల్ అయిందన్న. ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు? సూపర్గా ఫీల్ అయినా. ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి మెసేజెస్ వచ్చినాయా? అవును, బాలీవుడ్ హీరో ఉన్నాడు కదన్న, రణ్వీర్ సింగ్. నువ్వు అయ్యప్ప స్వామి మాలలు ఉన్నాయి కూడా వీడియోస్ బాగా వైరల్ అయినాయి కదా. నేను అయ్యప్ప స్వామి మాలలు లేకుండా అన్న, జస్ట్ డ్రెస్ వేసుకున్నా అంతే. జస్ట్ అది డ్రెస్సా? గెటప్ ఓన్లీ డ్యాన్స్ పైన. నేను ఒక డైలాగ్ చెప్పాను అన్న, బాలయ్యది. చెప్పు. నేను ఎవరికైనా 2 ఆప్షన్సే ఇస్తాను. ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తాను, ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబడి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకమా వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. నువ్వు ఓన్గా కొరియోగ్రఫీ చేసుకోగలుగుతావు కదా, ఏదన్నా హ్యాండ్ మూమెంట్స్ తోటి ఒక చిన్న స్టెప్ డాన్స్ చేయగలుగుతావా? చేయగలుగుతాను. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఫేవరెట్ హీరో ఎవరు నీకు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి సార్. చిరంజీవి. సెకండ్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నాడు. క్యారెక్టర్ కొత్తగా కూడా ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో డాన్స్తో పాటు యాక్టింగ్ వచ్చినా కూడా చేసేయగలుగుతావు. అవునవును. ఇంకేమి ఇంట్రెస్ట్ నీకు? లైక్ యాక్టింగ్, డాన్స్, ఈ క్రికెట్ కాకుండా పెద్ద అయినాక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ కొట్టాలని ఉందన్న. ఓకే. ఈవినింగ్ టైంలో వచ్చి నేను మళ్ళీ ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా. ఇన్స్టిట్యూట్లో అందరికి చిన్న పిల్లలకి అట్లా డాన్స్ నేర్పించాలని నా కోరిక. మంత్ అంతా మూవీస్తో బిజీ ఉన్నావు, అప్పుడు జాబ్ ఎలా? జాబ్ని అట్లా సైడ్ పెట్టేస్తా. పెట్టేస్తావా? ఎక్కువ డాన్స్కే ఇంపార్టెంట్ ఇస్తా అన్న. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరన్న. బుద్ధిమంతుడు. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కెరియర్. Focus on career, not girls, because GM is temporary, success is permanent. ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు? నేను ఎక్కువ చిరంజీవి సార్తో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సార్తోనే చేయాలనుకుంటాను. ఓకే. ఎందుకంటే వాళ్ళే నా ఇన్స్పిరేషన్, వాళ్ళే నా బెస్ట్ హీరోస్ నాకు. ఇప్పుడు నువ్వు ఇంత క్రియేటివ్గా చేస్తున్నావు కదా వీడియోస్, అన్ని వీడియోస్కి ఇంత రీచ్ ఉంది కదా, నీకు ఎందుకు అనే ఆపర్చునిటీస్ రావట్లేదు? అన్న నేను మస్తు కష్టపడతా అన్న, అయినా నాకు ఏమంటారు ఎవరు ఆపర్చునిటీ ఇన్నర్ చేయనికే. ట్రై చేసినావు అందులో? చేసిన అన్న, అయినా నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎందుకని అట్లా? ఏమో అన్న, వేరే వాళ్ళకైతే మస్తు నెట్వర్క్స్ ఉన్నాయి, నాకేం లేదు. వైరల్ అయిన వీడియోస్కి గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అన్నా. సో గుడ్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటావు, బ్యాడ్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటావు? గుడ్ కామెంట్స్ని గుడ్గానే తీసుకుంటా అన్న. హ్యాపీ ఫీల్ అవుతావు? మస్తు హ్యాపీ ఫీల్ అవుతావు, వాళ్ళు మంచిగా పెడతారన్న. బ్యాడ్ కామెంట్స్కి కొంచెం ఫీల్ అవుతా అన్న. ఎట్లా పెడతారు బ్యాడ్ కామెంట్స్ అంటే? అంటే నువ్వు చదువుకోపోరా నీకు అసలు అంటారు అన్న. ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? నాకు బాగా అనిపిస్తుంది అన్న, ఇంకా ఫీల్ అవుతా మస్తు. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న లిటిల్ గెస్ట్ ప్రజయ్ రెడ్డి. హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎట్లున్నావు? బాగున్నా, నువ్వు? బాగున్నా అన్న. పక్క తెలంగాణనా? అవునన్న. ఓకే. సో ఎట్లా నడుస్తుంది డ్యాన్స్ జర్నీ కానీ, ఈ రీల్స్ చేద్దామన్న థాట్ ఎప్పుడు వచ్చింది నీకు అసలు? నేను కోవిడ్ టైంలో లావు ఉండే అన్న, ఎందుకంటే బయటికి వెళ్ళదు కదా కోవిడ్ వస్తుందని. అందుకే నేను సన్నగా కావాలని నేను ఒక ప్యాషన్ పెట్టుకున్నా, డ్యాన్స్ అని. ఆ డ్యాన్స్ చేస్తే మన స్టమక్ తగ్గుతుంది, ఇంకా మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అన్న. ఏ క్లాస్ ఉండే అప్పుడు నువ్వు? అప్పుడు నేను జస్ట్ యూకేజీ ఉన్నాను. యూకేజీ. ఇప్పుడు ఎంత? 5th అన్న. 5th క్లాస్. యూకేజీ నుంచి స్టార్ట్ చేసినావు జర్నీ.
అప్పటి నుంచే వైరల్ అవుతూ వచ్చినాయా నీ వీడియోస్ లేకపోతే 2022 నుంచి అన్న 2022 నుంచి? ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? అదే తెలుగు భాష గొప్పతనం ఉంది కదా అన్న, అది మస్తు వైరల్ అయిందన్న. ఓకే, అంటే ఓన్లీ డాన్సా లైక్ సింగింగ్ కూడా? నాకు ఎక్కువ డాన్స్ ఇష్టం అన్న, సింగింగ్ కూడా ఇష్టం కానీ కొంచెం అంతే. ఏమనిపించింది లైక్ ఆ వీడియో వైరల్ అయినప్పుడు? నేను అది క్యాజువల్గా వేసిన అన్న, ఒక 5 minutesలో కొద్దిగా అయిపోయింది అంతే. ఓన్ కొరియోగ్రఫీ చేసుకున్నావా? అవునన్న. ఓన్ కొరియోగ్రఫీ చేసుకుని అప్పటిదప్పుడు చేసేసినావు. స్కూల్ యూనిఫామ్ కూడా ఇప్పకుండా క్యాజువల్గా ఏదో చేద్దాం అనుకున్నావు, వైరల్ అయిపోయింది. షాక్ అయినా అన్న. ఓకే, మెసేజెస్ రావడం స్టార్ట్ అయిందా అప్పుడు? అవునన్న. నువ్వు అయ్యప్ప స్వామి మాలలు ఉన్నాయి కూడా వీడియోస్ బాగా వైరల్ అయినాయి కదా? నేను అయ్యప్ప స్వామి మాలలు లేకుండా అన్న, జస్ట్ డ్రెస్ వేసుకున్నా అంతే. జస్ట్ అది డ్రెస్సా? గెటప్. ఓకే, గెటపా. యూట్యూబ్ ఇన్స్టా రెండు చేస్తావా? యూట్యూబ్ ఇన్స్టా అన్న. ఓకే, యూట్యూబ్లో కూడా 52K ఎంతో ఉన్నట్టున్నారు కదా? 52.9K. 52.9K. అది కూడా సేమ్ ఒకటే టైంలో స్టార్ట్ చేసావా? ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేసినావా? ఇన్స్టా కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన అన్న. యూట్యూబ్ ముందు నుంచే ఉంది, నేను ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నా. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినావు. సో నీకు కరోనా టైంలో స్టార్ట్ చేయాలనిపించి ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేసినావు. ఇప్పుడు అది ప్యాషన్ లాగా అయిపోయిందా? అవును. ఓకే, టోటల్గా ఎన్ని వీడియోస్ వైరల్ అయినాయి బాగా? ఒక 2-3 వీడియోస్ వైరల్ అయినాయి, స్పెషల్గా అయ్యప్ప వీడియోస్ అన్న. అవును, చాలా 21.9 M పోయింది కదా? అదే ఒక అయ్యప్ప సాంగ్. ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు? సూపర్గా ఫీల్ అయినా. ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి మెసేజెస్ వచ్చినాయా? అవును, ఒక బాలీవుడ్ హీరో ఉన్నాడు కదా అన్న, రణ్వీర్ సింగ్, ఆయన స్టేటస్ పెట్టిండు. అవునా? ఇంకా సందీప్ కిషన్ కామెంట్ పెట్టిండు. ఇంకా విష్ణుప్రియ కూడా స్టేటస్ పెట్టుకుంది. సందీప్ కిషన్ గారిది చూసాను కామెంట్, లైక్ రెగ్యులర్గా పెడుతున్నారు కదా వీడియోస్కి. ఎట్లా పరిచయమా నీకు? పరిచయం కాదన్న, నేను ఆయన వీడియోసే చేస్తా ఎక్కువ. ఆయన సాంగ్స్ పైన చేస్తుంటావు ఎక్కువ. ఇంకా శ్రీలీల కామెంట్ పెట్టింది. శ్రీలీల కూడా పెట్టిందా? ఓకే, సూపర్. పర్సనల్గా ఎవరు మెసేజ్ చేయలేదా నీకు? చేయలేదన్న, జస్ట్ కామెంట్ పెట్టిండు. నేను వాళ్ళ సాంగ్స్కి చేసిన. ఓకే, ఇప్పుడు ఇంత వైరల్లో ఉన్నావు కదా నువ్వు, లైక్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ, సో ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎట్లా డిజర్వ్ చేసుకుంటున్నారు నిన్ను? మా ఫ్రెండ్స్ నాకు మస్తు సపోర్ట్ చేస్తారన్న, మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు. దాని నుంచి నేను పైకి వెళ్తా అన్న. స్కూల్కి వెళ్తే అందరూ గుర్తుపట్టడం కానీ, టీచర్లు నువ్వు ఒక సపరేట్ దగ్గర కూర్చోరా అట్లా ఉంటుందా? ఉంటుందన్న. టీచర్లు ఎట్లా సపోర్ట్ చేస్తారు? టీచర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఫ్రెండ్స్ లాగానే అన్న. ఇంకా చేయరా బాగా అంటారా? మీ ఫ్రెండ్స్ కూడా నీ వీడియోస్ వైరల్ అవ్వడంతో అరే నేను కూడా చేస్తారా నీతో అండం అలా? అవును, మా ఒక ఫ్రెండ్ అంటాడు, వాని పేరు అక్కుల్, వాడిని అతను ఊకే అంటాడు, అరే డాన్స్ చేద్దాంరా అని. ఓకే రా అన్న. నువ్వు డాన్స్ నేర్చుకున్నావు కదా, లైక్ ఇంకొకరికి కూడా కొరియోగ్రఫీ చేయగలుగుతావు కదా ఓన్గా? అవునన్నా, చేయగలుగుతావా? నువ్వు ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేసినావు, సో ఇప్పుడు ప్రొఫెషనల్గా అయిపోయినావు కదా, ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నావా? వెళ్తా అన్న. ఓకే, వీక్లో 2 days వెళ్తా అన్న. వీక్లో 2 days, సాటర్డే సండే. ఎవరు తీసుకెళ్తారు నేను? మా డాడీ అన్న. డాడీ తీసుకెళ్తారా? మిగతా డేస్ నేను చదువుకుంటా అన్న. చదువుకుంటావు. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 5th క్లాస్ అన్న. స్టడీస్ ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి? ఒక టైం టేబుల్ ఉంటుంది అన్న నాకు, ఆ టైం టేబుల్ని ఫాలో అవుతా, దాన్ని బట్టి నాకు ఇవన్నీ మార్క్స్ అవన్నీ వస్తాయి. నాకు స్టడీస్లో కూడా మ్యాథ్స్లో ఏమంటారు 58 వచ్చినాయి. 58 అవుట్ ఆఫ్ 60కి. ఓకే, సూపర్. అంటే డైలీ పెట్టాలి కదా ఒక వీడియో, డైలీ పోస్ట్ చేస్తుంటావా? అవునన్న. ఓకే, ఎట్లా అంటే నువ్వు సాటర్డే సండేసే తీసుకొని పెట్టుకుంటావా వీడియో, లేదంటే స్కూల్ అయిపోగానే వచ్చి వీడియో చేసుకుంటావా? సాటర్డే సండే స్కూల్ ఉండవన్నా. అదే సాటర్డే సండే టైంలో వీడియోస్ షూట్ చేస్తావు? 2-3 వీడియోస్ వేస్తా అన్న, మిగతా డేస్లో ఒక్కొక్క వీడియో ఇస్తావు. నీ ఓన్ కొరియోగ్రఫీ వీడియో కూడా నువ్వే పెట్టుకుంటావు. ఎవరు నేర్పించింది నీకు ఇవన్నీ, లైక్ వీడియో సెట్టింగ్స్ కానీ? నేనేం చేసుకోను అన్న, మా డాడీ వీడియో తీస్తే నేను డాన్స్ చేస్తా. ఎప్పుడు నీ ఓన్గా తీసుకోలేదా? ఓకే, డాడీ తీస్తారు రెగ్యులర్గా. నువ్వు చేసిన దాంట్లో బెస్ట్ సాంగ్ ఏది, లైక్
అరే ఇది ఇంకొంచెం వైరల్ అయి ఉంటే బాగుండేది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అని అనిపించిన వీడియో ఉంటుంది కదా? అన్నీ ఆల్మోస్ట్ వైరల్ అయినాయి అన్న. అన్నీ వైరల్ అయినాయి. మ్మ్. ఏం రిగ్రెట్ లేదు నీకు, లైక్ ఈ సాంగ్ ఇంకొంచెం వైరల్ అయ్యి ఉంటే బాగుండు అని? ఒక సాంగ్ ఉందన్న, దాని పేరు గుర్తొస్తలే. పేరు గుర్తొస్తలేదా? ఓకే. లైక్ పెద్ద డాన్సర్స్, పెద్ద కొరియోగ్రాఫర్స్ ఎవరైనా మెసేజ్ చేశారా నీకు? పోలాకి విజయ్ మాస్టర్ కామెంట్ చేసిండన్న. పోలాకి విజయ్ మాస్టర్ మూవీస్ ఏమని చేసావాను? మూవీస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సైడ్ డాన్సర్ అన్న. సైడ్ డాన్సర్ లాగా. ఎన్ని డేస్ షూట్ ఉండే? ఒక 3 days. రామ్ గారిని చూసావా దగ్గర నుంచి? ఫోటో కూడా దిగిన. ఫోటో కూడా దిగినావా? సూపర్. ఇన్స్టాలో ఉంటుందా? అన్న ఇంకేం చేయలేదా? అంటే లైక్ ఇంకా మూవీస్? ఓకే. నీకు ఓన్లీ డ్యాన్స్ పైన లైక్ యాక్టింగ్ పైన కూడా ఉందా? నాకు ఎక్కువ డాన్స్ పైన అన్న. ఓన్లీ డ్యాన్స్ పైన. నేను ఒక డైలాగ్ చెప్పాను అన్న, బాలయ్యది. చెప్పు. నేను ఎవరికైనా 2 ఆప్షన్సే ఇస్తాను. ఆప్షన్ ఏ తప్పు చేస్తే వైద్యం చేస్తాను, ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా, నరకమా వైద్యమా, ఏది కావాలో డిసైడ్ చేసుకో, చాయిస్ ఇస్ యోర్స్. సూపర్. పుష్పాది కానీ ఏదైనా చేస్తావు? ఎన్టీఆర్ది చేస్తాను. చెయ్యి. గాలి మాటలు వినడం, గాల్లో మాట్లాడడం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను, నన్ను కలవాలనుకున్న వాళ్ళని నన్ను కలవచ్చు. నువ్వు ఓన్గా కొరియోగ్రఫీ చేసుకోగలుగుతావు కదా, ఏదన్నా హ్యాండ్ మూమెంట్స్ తోటి ఒక చిన్న స్టెప్ డ్యాన్స్ చేయగలుగుతావా? చేయగలుగుతాను. ఒక చిన్న జస్ట్ హ్యాండ్ మూమెంట్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయే రాయే పిల్ల, రాయే పిల్ల. అంతే అన్న. సూపర్. కూర్చో. చాలా బాగా చేస్తున్నావు అసలు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ చేస్తున్నావు. 5th క్లాస్ అన్నావు కదా? సో ఏ సబ్జెక్ట్ ఫేవరెట్ నీది? నాది మ్యాథ్స్ అన్న. మ్యాథ్స్. రోజు పక్కా ఒక వీడియో అయితే పడేటట్టు చూసుకుంటావు? అంతే అన్న. ఆల్రెడీ ముందరే రోజే నేను ఒక వీడియో చేసుకొని పెడతా అన్న. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? మా డాడీ అన్న. డాడీ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. అవునన్న. డాడీ ఎక్కడికన్నా తీసుకెళ్తాడా? అవునన్న. డ్యాన్స్ క్లాస్కి కానీ? ఏడుకన్నా. ఏడికైనా. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఏజ్లో లైక్ చదువుకోమని చెప్తారు పేరెంట్స్ అందరూ, లైక్ చదువు పైన ఫోకస్ చేయడం. సో నిన్ను డాన్స్లో ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా పేరెంట్స్, ఎలా అనిపిస్తుంది? మా డాడీకి ఆల్రెడీ తెలుసు నేను మంచి చదువుతా అని, అందుకే నన్ను డ్యాన్స్ మీద ఫోకస్ చేయమంటుండు. డ్యాన్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా స్టడీస్ వచ్చేస్తాయంట, ఎందుకంటే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది డ్యాన్స్ వల్ల. అందుకే మా డాడీ 2 ఫోకస్ చేయమంటాడు. 2 ఫోకస్ చేయమంటారు. అది కూడా బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు స్కూల్లో లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? నా క్రికెట్, ఫుట్బాల్, అంతే అన్న. క్రికెట్, ఫుట్బాల్, ఇంకంతే. డాన్స్ ఉండదా? డాన్స్ ఉండదన్న. ఓకే. క్రికెట్, ఫుట్బాల్ లైక్ అవి కూడా బాగా అందులో కూడా యాక్టివ్ ఉంటావా? ఇంకా డాన్స్ కాకుండా ఏ యాక్టివిటీ బాగా ఇష్టం నీకు? డాన్స్ కాకుండా నేను స్పోర్ట్ చెప్పొచ్చు అన్న. నేను ఏదైనా స్పోర్ట్స్ కానీ ఇండోర్ కానీ? క్రికెట్ అన్న. క్రికెట్. ఇండోర్లో? క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్. ఇవి ఇంతేనా గేమ్స్లో? అంతే అన్న. ఫుడ్లో? ఫుడ్లో చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇష్టమా? లైక్ నీ వీడియో వైరల్ అయినప్పుడు ఇంట్లో డాడీ తీసుకొస్తాడా చికెన్ బిర్యానీ? తీసుకొస్తారా? తీసుకొస్తారన్న. ఈ వీడియోస్ త్రూ నీకు ఎవరన్నా లైక్ బయటకు పోయినప్పుడు గుర్తుపట్టడం కానీ ఫ్యాన్స్ కావడం కానీ అయిందా? కొన్ని మంది అంటారు అన్న, నేను ఈ సెలబ్రిటీని, మేము మీ ఫ్యాన్స్ అట్లా. ఫోటో దిగుతారా? ఎట్లా అనిపిస్తుంది అప్పుడు నీకు? సూపర్ అనిపిస్తుంది అన్న, చాలా బాగా అనిపిస్తుంది. స్కూల్లో కూడా నేను ఒక ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తారా లేకపోతే నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారా? అంటే కొన్ని మంది తెలియని వాళ్ళు 7th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపడతారు అన్న. టీచర్స్కి ఆల్రెడీ తెలుసు నేను మంచిగా డాన్స్ చేస్తాను అని. తెలుగు భాష సాంగ్ చేసావు కదా, లైక్ డాన్స్ లేకుండా జస్ట్ మూమెంట్ ఎక్స్ప్రెషన్స్తో చేయగలుగుతావా? పాట పాడగలుగుతావా? అన్న, తెలుగు భాష గొప్పతనం, తెలుగు జాతి తీయతనం. డీలో ఎప్పుడు ట్రై చేయలేదా?
ట్రై చేయలే అన్న. డీలో ట్రై చేయాలంటే ఫ్లిప్స్ నేర్చుకోవాలన్న. నేను అదే ట్రై చేస్తున్నా. ఓకే. మిగతా షోస్లో కానీ ఎక్కడన్నా ఇట్లా పార్టిసిపేషన్ అవుతుందో అక్కడ కూడా ట్రై చేయలేదా? చేయలే అన్న. జస్ట్ అదేమో నక్షత్రం మీడియా వాళ్ళు నన్ను ఒక సాంగ్ వేయించింది, శివయ్య సాంగ్, శివరాత్రికి. నువ్వే మెయిన్ లీడా? అవునన్న. ఓకే. ఈ శివరాత్రికేనా? ఈ శివరాత్రికి ఓకే. రిలీజ్ అయిందా? అయిందన్న. సో నువ్వు ప్రజెంట్ ఏ సాంగ్ అయితే ట్రెండింగ్ ఉంటుందో అది నువ్వే చూసుకుంటావా, లేకపోతే నీకు ఇంట్లో వాళ్ళు కానీ డాడీ కానీ రికమెండ్ చేస్తారా అరే ఈ సాంగ్ పైన చెయ్యని? నేను మిగతా వీడియోస్ చూస్తా అన్న. మా డాడీ కొన్ని పంపిస్తాడు, నేను కొన్ని చేస్తా. కొన్ని చూసి నువ్వే చేసుకుంటావు. సో ఇప్పుడు డ్యాన్స్లో ఉన్నావు, నీకు మూవీలో యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో వెళ్తా అన్న. ఏదైనా సరే, యాక్టింగ్ అయినా డ్యాన్స్ అయినా ఏదైనా వెళ్తా అన్న. ఓకే. వెబ్ సిరీస్ అంటే నీకు వెబ్ సిరీస్ ఆపర్చునిటీస్ ఏం రాలేదు యూట్యూబ్ నుంచి? ఏం రాలే అన్న. ఫేవరెట్ హీరో ఎవరు నీకు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి సార్. చిరంజీవి గారు. సెకండ్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సార్. చిరంజీవి సార్ది ఏదైనా ఒక డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ది చెప్పొచ్చా? చెప్పు, ఏదైనా పర్లేదు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నామేమో. క్యారెక్టర్ కొత్తగా కూడా ట్రై చేశా, కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చే. వా సూపర్. సో డైలాగ్ డెలివరీ కూడా ఇంత ప్రాపర్గా చేస్తున్నావు. డ్యాన్స్తో పాటు యాక్టింగ్ వచ్చినా కూడా చేసేయగలుగుతావు. అవునవును. ఇంకేమి ఇంట్రెస్ట్ నీకు? లైక్ యాక్టింగ్, డ్యాన్స్, ఈ క్రికెట్ కాకుండా ఇంకా ఇవే ఇంట్రెస్ట్ అన్న. ఇంకా నేను పెద్ద అయినాక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ కొట్టాలని ఉందన్న. ఓకే. ఈవినింగ్ టైంలో వచ్చి నేను మళ్ళీ ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా. ఇన్స్టిట్యూట్లో అందరికి చిన్న పిల్లలకి అట్లా డ్యాన్స్ నేర్పించాలని నా కోరిక. ఓకే. జాబ్ చేసుకుంటూ డాన్స్. నీకు మూవీస్ ఛాన్స్ వస్తే ఒక నార్మల్గా మంత్ అంతా మూవీస్తో బిజీ ఉన్నావు, అప్పుడు జాబ్ ఎలా? జాబ్ని అట్లా సైడ్ పెట్టేస్తా. పెట్టేస్తావా? ఎక్కువ డాన్స్కే ఇంపార్టెంట్ ఇస్తా అన్న. ఓకే. డాన్స్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారా? డాన్స్ మాస్టర్ చాలా బాగా. డాన్స్ మాస్టర్తో కూడా చాలా రీల్స్ ఉన్నాయి కదా? అవునన్నా. సార్ కూడా వైరలేనా? అవునన్నా, చాలా వైరల్ అయ్యాను. ఎట్లా నువ్వు డాన్స్ స్కూల్కి వెళ్ళే ముందే సార్కి సాంగ్ పంపించి ఈ సాంగ్ పైన చేద్దాం సార్ అంటావా, లేకపోతే అక్కడక్కడ ఆన్ స్పాట్ అవుతుందా? ఆన్ స్పాట్ అవుతుంది అన్న. నేను స్కూల్ నుంచి వచ్చినాకనే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతా. డ్యాన్స్ క్లాస్లో మాస్టర్ టీచ్ చేసేస్తాడు. మాస్టర్ అంటాడు అది రీల్ చేద్దామని, చాలా రోజులు చేయక అని. అప్పటిదప్పుడే? అప్పుడే. ఓకే. ఒక 5 minutesలో అయిపోతుంది మాస్టర్ కొరియో. 5 minutesలో అయిపోతుంది అంతే. ఓకే. నీకు లైక్ ఇంత పర్ఫెక్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మంచి డ్యాన్స్ చేస్తున్నావు కదా, లైక్ కొందరు ప్రొఫెషనల్ వాళ్ళు కూడా చేయలేరు. ఇంత బాగా ఎట్లా నేర్చుకున్నావు? అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా కరెక్ట్ మూమెంట్కి తగ్గట్టు. నేను పెద్ద వాళ్ళు ఉంటారు కదా అన్న, పెద్ద హీరోస్, పెద్ద మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా అన్న. ఎక్స్ప్రెషన్ కూడా నేర్చుకున్నా. ఓకే. ఇన్స్పిరేషన్ ఎవరు నీకు డ్యాన్స్లో? నాకు ఇన్స్పిరేషన్ మాస్టర్స్ అన్న. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, పూలకి విజయ్ మాస్టర్, ఇంకా మా మాస్టర్ చాలామంది ఉన్నారన్న. చాలామంది ఉన్నారా? ఎవరైతే నాకంటే మంచి చేస్తారో వాళ్ళు మా ఇన్స్పిరేషన్ అన్న. ఓకే. వీళ్ళంతా నీ ఇన్స్పిరేషన్, రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటావు అన్న. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ అయాన్, లక్ష్య, అకుల్. అయాన్, లక్ష్య, అకుల్ అంతే. నెక్స్ట్ సితేష్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరన్న. బుద్ధిమంతుడువా? లేరన్న. నిజం. జోక్ చేసినాను. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కెరియర్. బాగా చేస్తున్నావు. సో మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పు, ఇంకా లైక్ మీ మాస్టర్ గురించి. మా మాస్టర్ చాలా మంచోడు అన్న. సిటీ నుంచి వస్తాడు కదా, అవుట్స్కట్స్ నుంచి. ఫీజు కూడా తీసుకోడన్న. ఫీజు తీసుకోకుండా చెప్తారా? అవునన్నా. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే అడుగుతారు, ప్లీజ్ మాస్టర్ నాకు ఫీజు లేకుండా నేర్పినంటే నేర్పిస్తారన్న. ఓకే. సూపర్. ఏం పేరు మాస్టర్ పేరు? మా మాస్టర్ పేరు ప్రవీణ్, కొరియోగ్రాఫర్ అన్న. ఓకే. సూపర్. నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? నాకు ఎంకరేజ్మెంట్ సూపర్ ఉంటుంది అన్న మా మాస్టర్ నుంచి. సో సపోర్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్న. మాస్టరే రీల్స్ పంపించి అరే ఇవి చేయరా అని చెప్తారా? చెప్పడన్నా. నేను జస్ట్ స్టూడియోకి పోయినాకనే చెప్తాడు ఇవన్నీ రీల్స్ నేర్చుకోవని అట్లా అని. నువ్వు సాటర్డే సండే వెళ్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? సాటర్డే సండే కాదన్న, సాటర్డే ఫ్రైడే అట్లా. సాటర్డే ఫ్రైడే.
ఇఫ్ ఛాన్స్ ఉంది, డైలీ వెళ్ళే ఛాన్స్ ఉంది, వెళ్తావా? వెళ్తా అన్న. అంత ఇష్టమా డాన్స్ అంటే? చాలా ఇష్టం అన్న నాకు. డాన్స్ చేసే ముందు లైక్ ప్రేయర్ చేసుకొని చేస్తావా? నేను ఫస్ట్ నమస్కారం చేసుకుంటాను. నమస్కారం. నమస్కారం చేసుకున్నాకనే నేను డాన్స్ స్టార్ట్ చేస్తాను. ఫుడ్ ఏం తీసుకో డాన్స్ చేసే ముందు? తీసుకున్నా, హెవీ అవుతుంది. హెవీ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో లైక్ నిన్ను నువ్వు టీవీ షోలో చూసుకోవాలనుకుంటున్నావు? ఒక 2-3 ఇయర్స్ లోపు నేను చూసుకోవాలన్నా. టీవీ షోలో నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు. సినిమాల్లో కూడా ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు? డాన్స్ ఆపర్చునిటీ వచ్చింది. నేను ఎక్కువ చిరంజీవి సార్తో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సార్తోనే చేయాలనుకుంటాను. ఓకే. ఎందుకంటే వాళ్ళే నా ఇన్స్పిరేషన్, వాళ్ళే నా బెస్ట్ హీరోస్ నాకు. బెస్ట్ హీరోస్. ఇప్పుడు నువ్వు ఇంత క్రియేటివ్గా చేస్తున్నావు కదా వీడియోస్, అండ్ నీ వీడియోస్కి ఇంత రీచ్ ఉంది కదా, నీకు ఎందుకు అనే ఆపర్చునిటీస్ రావట్లేదు? అన్న నేను మస్తు కష్టపడతా అన్న, అయినా నాకు ఏమంటారు ఎవరు ఆపర్చునిటీ ఇన్నర్ చేయనికే. శ్రీదేవి డ్రామా కంపెనీలో, డ్రామా జూనియర్స్లో ఎవరు ఇయ్యారన్న. ట్రై చేసినావు అందులో? చేసిన అన్న, అయినా నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదన్న. ఎందుకని అట్లా? ఏమో అన్న, వేరే వాళ్ళకైతే మస్తు నెట్వర్క్స్ ఉన్నాయి, నాకేం లేదు. రిఫరెన్స్ త్రూ వెళ్తున్నారంటవా? ఓకే. సో ఇప్పుడు నీకు డ్రామా జూనియర్స్లో కానీ ఇట్లా ఈ షోస్లలో ఆపర్చునిటీ వస్తే చేయడానికి రెడీగా ఉన్నావా? నేను 100% రెడీగా ఉన్నా డీలో ఇంకా డ్రామా జూనియర్స్లో చేయనికే. లైక్ మనోడు ఒక్కసారి ఇన్స్టా పేజ్ చూడండి, ప్రజయ్ రెడ్డి అఫీషియల్ అని ఉంటుంది. చాలా క్రియేటివ్గా చాలా బాగా చేస్తాడు అండ్ ఓన్గా చేసుకుంటాడు అంటే చాలా గ్రేట్. అసలు ఈ ఏజ్లో నీకు ఇంత మెచ్యూరిటీ అన్నది చాలా గ్రేట్. అసలు ఫోన్ ఎక్కువ వాడుతుంటావా? ఫోన్ ఎక్కువ వాడనన్నా. టైం దొరికితే చదువుకుంటావా? చదువుకుంటా అన్న, ఇంకా డాన్స్ వీడియోస్ చూస్తా అన్న. జస్ట్ నేను టీవీ ½ అన్ అవర్ చూస్తా అంతే. అంతేనా? ఎందుకంత తక్కువ? అంతే అన్న. డాడీ స్ట్రిక్టా? డాడీ చాలా స్ట్రిక్ట్. నేను చదువుకోకపోతే నన్ను కొడతాడు. అమ్మో. అందుకే. ఓకే. ఇంకొన్ని రోజులు అయితే నువ్వు డాన్స్ చేయకపోతే కూడా కొడతాడు. రెగ్యులర్గా పెట్టాలి వీడియోస్. అట్లేం లేదన్న, నీకే ఇంట్రెస్ట్ పెట్టేస్తావు. కజిన్స్ కానీ ఎవరన్నా ఉన్నారా? బ్రదర్ కజిన్ ఉన్నారన్న. బ్రదర్ కజిన్ ఇంకా సిస్టర్ ఉన్నది, 2 సిస్టర్స్. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తుంటావు కదా, వెళ్తా అన్న. నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావా డాన్స్తో? అందరు అంటారు అన్న డాన్స్ మంచిగా చేస్తామని, మా ఫ్యామిలీ వాళ్ళు. చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది రిలేటివ్స్ సైడ్ నుంచి? ఏం రాలేదన్న, జస్ట్ నేను మంచి డాన్స్ చేస్తా అట్లా వచ్చిందన్న అంతే. ముగ్గులకి వెళ్ళేస్తారేమో నీవి. అవును. నొప్పి అవుతుందా? నేను మస్తు చబ్బేగా ఉంటా అని ఇట్లా గట్టిగా. మాస్టర్ ఏదన్నా ఒక స్టెప్ కంపోజ్ చేస్తున్నప్పుడు అరే ఈ స్టెప్ ఇక్కడ ఇంకో రకమైన స్టెప్ వస్తే బాగుంటుందా అని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అవును అనిపించింది అన్న. అనిపించిందా? లైక్ చేంజ్ చెప్తావా మరి? లేదు మాస్టర్ ఇట్లా చేద్దామని ఏం చెప్పండి అన్న, అట్లనే ఇస్తా. మాస్టర్ చెప్పినా చేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఆ సాంగ్ అయిపోయినాక ఆ సాంగ్ నా ఓన్గా వేసుకుంటా. నీ ఓన్గా కొరియోగ్రఫీ వేసుకుంటావు. సూపర్. యాన్యువల్ డేకి ప్రతి ఇయర్ మాస్టర్ మారుతూ ఉంటారా మీకు? సేమ్ అన్న, సేమ్ మాస్టర్. మాస్టర్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది నీకు? స్కూల్లో ఏం రాలేదన్న, వాళ్ళు అందరూ ఏం చూడరు, జస్ట్ డాన్స్ నేర్పిస్తారు అంతే. ఓకే. హైలైట్ అయ్యే ఛాన్స్ ఉండదా? నన్ను ఎప్పుడు మిడిల్లోనే పెడతారు, అంటే నన్ను మిడిల్గా పెట్టరు, సెంటర్లో పెట్టరు, జస్ట్ సైడ్ ఉంటా అంతే. ఎందుకు అట్లా? నువ్వు ఇంత బాగా చేస్తావు కదా. నేను హైట్ ఉంటా అన్న. హైట్ ఉంటావానా? సో ఇంటికాడ కూడా అందరు గుర్తుపట్టడం స్టార్ట్ చేసిరా? సో ఇంకొంచెం ఒక ఫర్దర్గా నువ్వు చేస్తున్న కొద్దీ బయటికి వెళ్ళడం కష్టమవుతుంది. ఏం కాదా? ఏం కాదన్న. ఇబ్బంది పెట్టేస్తారు ఫొటోస్ జనాలు. ఏం కాదా? ఏం కాదన్న. మాస్క్ పెట్టుకొని తిరుగుతావా? ఇంకా కరోనా టైంలో ఎట్లుండే? లైక్ డాన్స్ అప్పుడే స్టార్ట్ చేసిన అన్నావు కదా. అవునన్నా. ఇప్పుడు చేసే అంత బాగా చేస్తుండేనా? లేదన్న, ఇప్పుడే మంచిగా చేస్తా. బేసిక్ నుంచి స్టార్ట్ చేసినావు, చిన్న చిన్న స్టెప్స్. అప్పుడు నీ ఓనేనా మొత్తం? అప్పుడు నా ఓన్ కదా, జస్ట్ సాంగ్ పెట్టేది టీవీలో, నేను నా ఓన్ స్టెప్స్ ఇట్లా ఏదో వేసేటోనే. డైలీ ఒక వీడియో పెడుతుంటావు కదా, వైరల్ అయిన వీడియోస్కి గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అవునా? సో గుడ్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటావు, బ్యాడ్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటావు? గుడ్ కామెంట్స్ని గుడ్గానే తీసుకుంటా అన్న. హ్యాపీ ఫీల్ అవుతావు? మస్తు హ్యాపీ ఫీల్ అవుతావు, వాళ్ళు మంచిగా పెడతారన్న. బ్యాడ్ కామెంట్స్కి కొంచెం ఫీల్ అవుతా అన్న. ఎట్లా పెడతారు బ్యాడ్ కామెంట్స్ అంటే నువ్వు చదువుకోపోరా, నీకు నువ్వు మంచి డ్యాన్స్ చేస్తున్నావు కానీ నీకు చదువు రాదు అని అంటారు అన్న. ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో?
నాకు బాగా అనిపిస్తుంది అన్న, ఇంకా ఫీల్ అవుతా మస్తు, చాలా ఫీల్ అవుతా. లైక్ నువ్వు చదువుతుంటావు అండ్ డ్యాన్స్ కూడా ఉంది, అయినా కూడా అట్లా బ్యాడ్ పెడుతుంటే నాకు నేను ఫీల్ అవుతా అన్న. సో ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ప్రజెంట్, వాళ్ళకు కూడా స్టడీస్తో పాటు ఇంకొక యాక్టివిటీ ఏదైనా చేయాలని ఉంటుంది, కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు, మళ్ళీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అన్న డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తావు? అన్న నేను చెప్పేది అంటే ఫస్ట్ స్టడీస్ ఇంపార్టెంట్ అన్న. స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, ఎందుకంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఇంకా బ్రెయిన్ షార్ప్ కూడా అవుతుంది అన్న. ఎవరైతే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటో అది రాంగ్ అన్న. దానివల్ల మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా షార్ప్ కూడా అవుతుంది అన్న స్టడీస్లో. నువ్వు అంటే ఇలా చేస్తున్నావు, అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు. మీ ఫ్రెండ్స్లో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా లైక్ స్టడీస్తో పాటు క్రికెట్లో షార్ప్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫుట్బాల్లో? అక్కుల్ అన్న, అక్కుల్ దేంట్లో షార్ప్ ఉంటాడు? టెన్నిస్లో సూపర్ షార్ప్ అన్న, ఇంకా 3rd ర్యాంక్ ఇన్ క్లాస్. నీలాంటి కిడ్ లైక్ ఇంత స్ట్రాంగ్ ఉన్నావు, లైక్ స్టడీలో కానీ డ్యాన్స్లో కానీ, ఇంట్లో నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటాయి నీకు? డాడీ నుంచి కానీ మమ్మీ నుంచి కానీ మెచ్చుకుంటారా? డాడీ మస్తు చాలా మెచ్చుకుంటాడు అన్న. సేమ్ మమ్మీ కూడా అంతే. మా తాత ఇంకా మెచ్చుకుంటాడు అన్న, ఎందుకంటే మా తాత నాకు ఇష్టం. అవునా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ ఏం చేస్తుంటారు, మమ్మీ ఏం చేస్తుంటారు? డాడీ ఎంప్లాయ్ అన్న, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా సిబ్లింగ్? సిబ్లింగ్ యూకేజీ వెళ్తుంది అన్న, ఇప్పుడు యూకేజీ క్లాస్. సిస్టరా? సిస్టర్ అన్న, ఓన్ సిస్టర్. మీ సిస్టర్ కూడా నేర్పిస్తున్నావా డ్యాన్స్? అవునన్న, ఆమె కూడా ఇంట్రెస్టెడేనా? ఇప్పటి నుంచి ఇంత ఫోకస్డ్గా ఉన్నావు కెరియర్ పైన, సో ఏంటి రీజన్? ఎందుకంటే నేను పెద్ద అయినాక మంచి కొరియోగ్రాఫర్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి జాబ్ కొట్టాలని నా కోరిక. ఓకే, ఎట్లయినా సక్సెస్ కావాలని. ఫేవరెట్ మూవీ ఏది? ఫేవరెట్ మూవీ నేను చెప్పినా కదన్న, నేను ఎక్కువ మూవీస్ చూడను, నాకు ఏం అలవాటు కూడా లేదని. జస్ట్ డాన్స్ 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 అంతే. ఓకే. ఆడ నాకు లిరిక్స్ తెలియకపోయినా నేను ఏదో అనేస్తా అంతే, దాన్ని సింక్ అయ్యేటట్టు చేసేస్తావు. మంచి టాలెంట్ ఉంది నీకు, సో ఫర్దర్గా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి నీకు, చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. డూ వాచ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఐడి పేరు ఏంటంటే ప్రజరెడ్డి అఫీషియల్. యూట్యూబ్ది ప్రజరెడ్డి అన్న. థ్యాంక్ యూ. నేను అనంతరం మీడియాని సబ్స్క్రైబ్ చేశాను, నా ఫాలోవర్స్ కూడా అనంతరం మీడియాని అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.